హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎప్సన్ M3180 ఇంక్ ప్యాడ్ మెయింటెనెన్స్ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఈ ఎర్రర్ వచ్చినప్పుడు అయితే మనము దాని పార్ట్ రిప్లేస్ అయితే చేసుకోవాలి. సో మనం ఈజీగా సర్వీస్ సెంటర్ వెళ్ళకుండా రిప్లేస్ చేసుకోవచ్చు. ప్రింటర్ బ్యాక్ సైడ్ ఒక చిన్న స్క్రూ ఉంటుంది. సో ఆ స్క్రూ రిమూవ్ చేసి ప్యానల్ తీసేసి అందులో మెయింటెనెన్స్ బాక్స్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు మనం ఈజీగా. సో రిమూవ్ చేసుకుని మాత్రం ఆ ప్లేస్లో కొత్త పార్ట్ అయితే రిప్లేస్ చేసుకోవాలి. సో మనం అది దాని వేస్టింగ్ అందులో స్టోర్ అయితే మనం వెయిట్ కూడా చూసుకోవచ్చు. సో మన కొత్త పార్ట్ వచ్చి 650 రూపీస్ పడ్డదన్నమాట. సో మనం బయట ఆన్లైన్ స్టోర్లో కానీ సర్వీస్ సెంటర్లో కానీ పార్ట్ అయితే దొరుకుతుంది. సో పాతదానికి కొత్త డిఫరెంట్ చూడండి. ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది, ఇంక స్టోరేజ్ అయిపోయి. సో మనం ఈజీగా మనం మళ్ళీ ఇన్సర్ట్ చేసి క్యాప్ ఫిల్ చేసుకొని మనం ప్రింటర్ ఆన్ చేసుకొని ఈజీగా జిరాక్స్ తీసుకోవచ్చు అనమాట. సో మనం ఈ పార్ట్ మారక ముందు ప్రింటర్ ఆన్ చేయగానే ఎర్రర్ వచ్చేది. సో ఇప్పుడు పార్ట్ రిప్లేస్ అంటే ఎర్రర్ వస్తలేదు. సో మనం ఎక్కువ హెడ్ క్లీన్ నాజిల్ చెక్ చేసినప్పుడు వేస్టింగ్ ప్యాడ్ అనేది పోతుంది. లేదా మళ్ళీ ఒక 30,000 ప్రింట్స్ అలా అయినప్పుడు కూడా మనకు ఇది మెయింటెనెన్స్ బాక్స్ అనేది ఫుల్ అయిపోతుంది అన్నమాట.